వెల్కమ్ టు మై ఛానల్. మిథున రాశి గురించి తెలుసుకుంటామా? మిథున రాశి ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ 4, అవమానం 3. కానీ ఆదాయం 14, వ్యాయం 2, రాజపూజ 4, అవమానం 3. అంటే మిథున రాశికి చాలా చాలా బాగుండి రాజయోగం కలుగుతుందండి. మిథున రాశి వాళ్ళకి చాలా బాగుండి, ఇంకొకటి మనకు ఇల్లు కావాలి, ఇది కావాలనుకు మనకు ఈ సొంత ఇల్లు లేని వాళ్ళకి సొంత ఇల్లు కావాలి అనే కళ ఎవరైతే ఉందో ఆ కళ కూడా నిజం అవుతుంది. కానీ ఇంకొకటి కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ ఆటంకాలు రాకుండా ఉండాలంటే గణపతి పూజ చేయండి. ఆటంకాలు తొలగిపోయే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. సో మనకు అన్నీ బాగున్నాయి. ఇంకోటి మిథున రాశి వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వాళ్ళకి 2025 సంవత్సరం అయితే బంగారు భవిష్యత్తు నిజంగా చాలా చాలా బాగుంది. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి ఈ కళలు నిజమవుతున్నాయి కాబట్టి, అలా అని కళ నిజమవుతుంది కదా అని వట్టి కూర్చుంటే ఎవరైనా సరే పనులు కావు. కానీ సాధించండి, మీ ఫలితం తగ్గుతుంది ఖచ్చితంగా. మీరు సాధించాలో కోరుకుంటున్నారో గట్టిగా ప్రయత్నం చేయండి, తప్పకుండా తగ్గుతుంది. అలాగే మీ పని నిజం కావడానికి, మీ పని సక్సెస్ కావడానికి సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదవండి. మీరు జీవితం తిరిగి ఉండరు, మీకు అర్థమవుతుంది. జై శ్రీరామ్.